నేరానికి తగ్గ శిక్ష. కాశీపట్టణంలో ఒకప్పుడు కమలశ్రేష్ఠి అనే ధనిక వర్తకుడికి పద్మిని అనే చక్కని కుమార్తె ఉండేది. ఆమెకు మంచి గుణాలున్నట్టు పేరు ఉండేది. ఆమె కోసం వెతికి ఆమె తండ్రి చంద్రుడనే వాణ్ణి తెచ్చి వైభవంగా పెళ్లి చేసి అతన్ని ఇంట ఉంచుకుని క్రమంగా తన వర్తకమంతా అల్లుడికి అప్పజెప్పాడు. పద్మినికి మాత్రం చంద్రుడంటే ఇష్టం లేదు. పైకి మహాగుణవతిగాను పవిత్ర పతివ్రతగాను నటిస్తూ చాటుగా యథేచ్ఛగా సంచరించసాగింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు కలిగాడు. ఆమె వాణ్ణి తాక నిరాకరించి కొడుకైనా పరపురుషుడే కదా అన్నది. అమ్మో, ఎంత పతివ్రత అని అందరూ అనుకున్నారు. ఒకనాడు చంద్రుడు తన దుకాణంలో ఉండగా దారి వెంట పవిత్రోదకం చల్లుకుంటూ పోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించాడు. అతను చాలా అందంగానూ స్ఫురద్రూపిగానూ ఉన్నాడు. చూసేవాళ్లకు అతను మహా ఉత్తముడని పవిత్రుడని భావం కలిగింది. ఆ సమయాన చంద్రుడు ఎవరికో గోధుమలు కొలుస్తున్నాడు. ఆ గోధుమల్లో నుంచి ఒక ఎండు పరక గాలికి లేచి ఆ బ్రాహ్మణ యువకుడి పిలక మీద వాలింది. చంద్రుడు నొచ్చుకుని దాన్ని తీయబోయాడు. కానీ ఆ బ్రాహ్మణ యువకుడు అతన్ని వారిస్తూ, ఆగు, నేను నా శిరస్సును ఖండించుకుంటాను. నేను ఇంతవరకు ఎలాంటి పాపము చేయలేదు. ఇప్పుడు నా పట్ల పాపం జరిగింది. నా శిరస్సును ఖండించుకోవలసిందే అన్నాడు. చంద్రుడు ఎంతో చెప్పిన మీదట యువకుడు ఆ ఆలోచన కట్టిపెట్టాడు. చంద్రుడికి ఆ యువకుడి మీద ఎంతో భక్తి గౌరవము కలిగాయి. అతను ఆ యువకుడిని కొంతకాలం తమ ఇంట ఉండి తమను పావనం చేయమని కోరాడు. బ్రాహ్మణ యువకుడు అందుకు సమ్మతించాడు. ఒకసారి చంద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. తనలో జవసత్వాలు ఉన్నప్పుడే భారీ ఎత్తున వ్యాపారం చేసి సంపాదించేదంతా సంపాదించాలని అతను అనుకుని తన ఇంటి భారమంతా బ్రాహ్మణ యువకుడి పైన ఉంచి వ్యాపార సరుకులతో సహా మజిలీలు చేసుకుంటూ పాటలీపుత్రానికి బయలుదేరాడు. అతను ఆఖరు మజిలీ పాటలీపుత్రం సమీపంలోని ఒక వనంలో చేశాడు. అక్కడ ఒక చెట్టు మీద ఒక పక్షి ఏమాత్రము కదలకుండా బొమ్మలాగా కూర్చుని ఉన్నది. ఇతర పక్షులు ఆహారం కోసం చెట్టు మీద నుంచి ఎగిరిపోగానే ఇతర పక్షులు గూళ్ళలోని గుడ్లను భక్షించి మళ్ళీ చెట్టు కొమ్మ మీద నిశ్చలంగా కూర్చున్నది. ఆహా, ఇది ఎంత పచ్చి దుర్మార్గపు పక్షి! దీనికి శిక్ష లేదా అనుకున్నాడు చంద్రుడు. అంతలోనే ఒక బోయవాడు బాణం వేసి ఆ పక్షిని పడగొట్టాడు. ఇది చూసి చంద్రుడు మనస్సు వికలమై కొంచెం దూరంలో కనిపించిన ఆశ్రమం కేసి వెళ్ళాడు. అక్కడ ఒక మునిశ్రేష్ఠుడు ధ్యానంలో ఉన్నాడు. ఒక స్త్రీ చాలా ఆభరణాలు ధరించి వచ్చి మునీశ్వరుడి ముందు సాష్టాంగపడింది. మునీశ్వరుడు చప్పున ఆమెను కత్తితో వెన్నులో పొడిచి చంపి ఆమె నగలన్నీ తీసి మూటగట్టి దాచాడు. ఇదంతా చంద్రుడు దూరం నుంచి చూసిన సంగతి ఆ ముని గమనించలేదు. ఇది చూసిన మీదట చంద్రుడి అశాంతి మరింత అయ్యింది. ఇంతలో రాజభటులు వచ్చి ఆ మునిని అతను హత్య చేసిన స్త్రీ శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ప్రపంచంలో ధర్మం ఉన్నదనుకున్నాడు చంద్రుడు. అతని అశాంతి తగ్గిపోయింది. మహాపతివ్రత అయిన తన భార్య, మహాపురుషుడైన బ్రాహ్మణ యువకుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఉండబట్టే ధర్మం నిలిచి ఉన్నదని అతను అనుకున్నాడు. అతను పాటలీపుత్రంలో తన వర్తకం సాధ్యమైనంత త్వరగా ముగించి ఇంటి మీద ధ్యాస మళ్ళడం చేత దారిలో మకాములు మజిలీలు చేయకుండా ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరాడు. అతను తన గది కిటికీలో నుంచి లోపలికి చూసేసరికి తన భార్య, తను ఎంతో శీలవంతుడని నమ్మిన బ్రాహ్మణ యువకుడు కనిపించారు. భగవంతుడా, ఏమిటి అన్యాయం అని అతని ప్రాణం కొట్టుకుపోయింది. అంతలో పైనుంచి నిద్రపోతున్న వాళ్ళ మీద నాగుపాము పడి వాళ్ళు విదిలించేసరికి ఇద్దరినీ కరిచి ఏటో వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు నిద్రమత్తులోనే చచ్చిపోయారు. నేరాలను ధర్మం ఇలా శిక్షిస్తుంది కాబోలు అనుకున్నాడు చంద్రుడు. తరువాతి కథ
డబ్బు కన్నా గొప్పది. ఒక నగరంలో జయశేఖరుడనే గొప్ప ధనికుడు ఉండేవాడు. అతని భార్య పేరు జయప్రద. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. పిల్లల కోసం చేయవలసిన పూజలు, నోములు అన్నీ అయ్యాక ఆ దంపతులు సపరివారంగా తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వస్తుండగా వారి దేశం సరిహద్దులో ఉన్న అరణ్యంలో ఒక పెద్ద దొంగల ముఠా వారిని చుట్టుముట్టింది. జయశేఖరుడి వెంట ఉన్నవాళ్ళు దొంగలను చూసి పారిపోయారు. దొంగలు జయశేఖరుణ్ణి, అతని భార్యను నిలువుదోపిడీ చేసేశారు. అదే సమయంలో దొంగల్లో కొందరు జయప్రద అందచందాలు చూసి ఆమెను బలాత్కరించ ప్రయత్నించారు. అది చూసి దొంగల నాయకుడు వారిని మందలిస్తూ, ఆడవాళ్ల జోలికి పోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మనకు కావలసింది డబ్బు. దానికోసమే కదా మనం అన్నిటికీ తెగించి ఈ అరణ్యంలో తిరుగుతూ దారులు కొడుతున్నది. ఆ దొరికే డబ్బుతో తృప్తిపడి ఊరుకోండి. మరొకసారి ఇలా చేశారంటే మీ తలలు తీసేస్తాను అన్నాడు. ఆ విధంగా మానం దక్కిన జయప్రద దొంగల నాయకుడితో, అన్నా, మా దగ్గర ఉన్నదంతా నువ్వు దోచుకున్నప్పటికీ నీ రుణం తీరలేదు. ఆ రుణం ఏనాటికైనా తప్పక తీర్చుకుంటాను అన్నది. తరువాత జయశేఖరుడు, జయప్రద ఎన్నో ప్రయాసలు కోర్చి నగరంలోని తమ ఇంటికి తిరిగి వచ్చారు. కొంతకాలం గడిచింది. దొంగల నాయకుడు ఏదో పని మీద నగరానికి వచ్చాడు. అతన్ని పట్టి రాజుగారి నుంచి బహుమానం పొందడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న రాజభటులు ఈసారి అతన్ని గుర్తించి పట్టుకునేందుకు వెంటబడ్డారు. దొంగల నాయకుడు పారిపోయి ఒక భవంతిలో దూరి భటులకు తన జాడ తెలియకుండా నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే ఆ ఇల్లు జయశేఖరుడిది. జయశేఖరుడు దొంగల నాయకుడిని గుర్తుపట్టాడు. ఒకనాడు ఆ దొంగే తన ముఠాతో వచ్చి జయశేఖరుడి సొమ్మంతా కొల్లగొట్టాడు. ఆ కసి మనసులో ఉంచుకుని జయశేఖరుడు దొంగల నాయకుడిని దాచే మిష మీద ఒక చీకటి గదిలోకి పంపి బయట గడియపెట్టి తాను దొంగను పట్టుకున్నట్టు రాజుగారితో చెప్పడానికి దివాణానికి బయలుదేరాడు. రాజుగారిచ్చే బహుమానం ద్వారా తన ధన నష్టం కొంత అయినా పూడుతుందని జయశేఖరుడి ఆశ. జయప్రద కూడా దొంగను గుర్తుపట్టింది. అయినా ఏమీ ఎరగనట్టు ఊరుకున్నది. తరువాత తన భర్త అలా వీధిలోకి వెళ్ళగానే జయప్రద దొంగను చీకటి గదిలో నుంచి విడిచిపెట్టి, అన్నా, ఒకనాడు నువ్వు నా మానం కాపాడావు. ఇవాళ నేను నీ ప్రాణం కాపాడి నా రుణం తీర్చుకున్నాను. వెళ్ళు బాబు, కాస్త జాగ్రత్తగా ఉండు అన్నది. దొంగ కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆమె కాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయాడు. డబ్బు కన్నా విలువైనవి జీవితంలో నిజాయితీ, కృతజ్ఞత లాంటివి చాలా ఉన్నాయని అతను గ్రహించాడు. ఆనాటి నుంచి అతడు దొంగతనాలు చేయటం మానేసి కష్టించి బతికే పద్ధతి అవలంబించాడు.